ఉంటారా పోతారా? ఓ పని చేద్దాం, షిత్తు పోతేద్దాం. షిత్తు పడుతుంటారు, బొత్తు పడితే పోతారు. అయితే వేద్దాం. అర్రే షిత్తు పడ్డది అంటూ ఉంటారు. ఓ మళ్ళీ పరేసుద్దాం, అప్పుడు ఏం పడుతుందో అప్పుడు ఇదే పడుతుంటారు అన్నట్టు. బొత్తు పడ్డది ఏంది? ఓ పారి షిత్తు ఓ పారి బొత్తు ఏం అర్థం కాకుంటున్నది. ఏంది మీరు గట్ల చూస్తుండ్రు? ఎవరి గురించి షిత్తు బొత్తేస్తుందనా? అయితే చూడండి. చంద్రాల్ సారు హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెడితే ఆయన తమ్ముళ్ళు పార్టీని తెలంగాణ పటంలో లేకుండా చేసే పని మీద ఉన్నారట. బెండైన సైకిల్ ను మడత పెట్టి కారు డిక్కిలేద్దామనే ఆలోచన చేస్తున్నారట కండ్వా మార్చిన తమ్ముళ్ళు. మొత్తం 15 మంది పచ్చ పార్టీ ఎమ్మెల్యేలుంటే ఇప్పటికే 7 బరువు మొయ్యలేక జెండా ఎత్తేసిండ్రు. ఇంకో 8 మంది ఉంటే అందులో 2-3కి నిద్రనే పడతలేదట. కండ్లు మూస్తే సర్కార్ పథకాలే కళ్ళలకు వస్తున్నాయట. బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని కల్వరిస్తున్నారట. పెయ్యి మీదింత గులాబీ గులాలు జల్లుకుంటే తప్ప ఈ కల్వరింత తీరేటట్టు లేదట. ఇదే జరిగితే అస్సలు టీడీపీ వీళ్ళదే అవుతుంది అన్నట్టు. ఎందుకంటే మన రూల్స్ ప్రకారం మెజారిటీ ఉన్నోళ్ళదే పెత్తనం. ఇక స్పీకర్ సార్తానికి పోయి మేము మా టీడీపీ పార్టీని గులాబీ తోటలా కలిపేస్తున్నాం అని ఒక్క దరఖాస్తు రాసిస్తే చాలు. టీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, గెలుస్తామని తొడలు కొట్టాల్సిన పని లేదు. సినిమాల మంత్రి తలసాని సీనన్న షీకుషింత లేకుంటుండొచ్చు. మున్పు టీడీపీ ఎమ్మెల్సీలు కూడా గుండు గుత్తుగా టీఆర్ఎస్ లో షరీకై పార్టీని కలిపేస్తున్నామని ఇదే పని చేసిండ్రు రాజీనామాలు చేయకుండా. ఈ విధంగా టీడీపీ జాతీయ పార్టీ తెలంగాణలో ముందుకు పోతున్నది.